పశ్చిమాసియా యుద్ధం ఆగదా? ఓవైపు శాంతి అంటూనే ఇంకొక వైపు వార్నింగ్లు, చర్చలు అంటూనే షరతులు. ఒకవేళ చర్చలు జరిగినా సక్సెస్ కావటం దాదాపు అసాధ్యమన్న విశ్లేషణలు. అసలు ఏం జరుగుతుంది పశ్చిమాసియాలో? అమెరికా మాటల్లో శాంతి వచనాలు వినిపిస్తున్నా చేతుల్లో మాత్రం యుద్ధ సన్నాహాలు ముమ్మరమవుతున్నాయి. ఇటు ఇరాన్ కూడా వార్ జోన్లో మరింత అగ్రెసివ్గా కనిపిస్తుంది. 1కి 2, 2కి 10 అన్నట్టుగా మిసైల్స్ను కురిపిస్తుంది. గల్ఫ్ కంట్రీస్ కూడా ఇప్పుడు ఆమితుమ్మికి సిద్ధమైపోయాయి. అమెరికా ఇరాన్కు ఒక ఫైనల్ వార్నింగ్ ఇస్తుంది. శరణమా రణమా అంటూ హుకుం జారీ చేసింది. అయితే అమెరికా బెదిరింపులకు ఇరాన్ లొంగమని తేల్చి చెప్పేస్తుంది. ఇరాన్ ఐఆర్జీసీ కీలక కమాండర్ అలీరెజా టాంగ్ సిరీ హతమైపోయారు. అయితే చర్చలు లేవు, ప్రతీకారమే అంటూ ఇరాన్ హెచ్చరిస్తుంది. ఇజ్రాయెల్పై క్షిపణి దాడులను పెంచేసింది ఇరాన్. ఇక గల్ఫ్ దేశాలు కూడా అలర్ట్ మోడ్లోకి వచ్చేసాయి. దీంతో ఎయిర్ డిఫెన్స్ను యాక్టివ్ చేసేశాయి బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా దేశాలన్నీ కూడా. అయితే హర్మూజ్ జలసంధి విషయానికి వస్తే ఇంకా తెరుచుకోలేదు. అంటే ఇంకా యుద్ధం అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలుస్తుంది. మిడిల్ ఈస్ట్ వార్ ఏ రేంజ్లో ఉంది అంటే 1 కాదు 2 కాదు, సుమారు 10 దేశాలు వార్ జోన్లోకి వచ్చేసాయి. ఇరాన్ ఒకవైపు, గల్ఫ్ కంట్రీస్, అమెరికా, ఇజ్రాయెల్ ఇంకోవైపు ఉన్నాయి. అయినా ఇరాన్ వెనక్కి తగ్గట్లేదు. ఇజ్రాయెల్పై ఎలా విరుచుకుపడుతుందంటే రెసిడెన్షియల్ ఏరియాస్ను కూడా వదలటం లేదు. అయితే దీనికి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఇరాన్ మిసైల్స్ వచ్చి కారు మీద పడటంతో అది ఎలా గాల్లోకి ఎగురుతుందో మనం చూడొచ్చు. వాస్తవానికి ఆ టైంలో అక్కడ రోడ్డు మీద జనసంచారం లేకపోవటం, ఆ కారు పక్కన పార్క్ చేసి ఉండటం పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. అయితే ఒకవేళ ఇదే మిసైల్ జనసంచారం లేదా ఒక ఇంటి మీద లేదా ఒక పెద్ద బిల్డింగ్ మీద పడుంటే ఏమై ఉంటుంది మనం ఊహించుకోవచ్చు. మరోపక్క హోర్ముజ్ జలసంధి మూసుకుపోవడంతో ఇప్పటికే దిగుమతులు చేసుకునే దేశాల్లో ఆయిల్ సంక్షోభం ఏర్పడింది. ఇది మరింత కంటిన్యూ అయితే మాత్రం కొన్ని దేశాల్లో లాక్డౌన్ సిచ్యువేషన్స్ కూడా ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆయిల్ ధరలు ఎగబాకిపోయాయి. యుద్ధం ఆగితేనే గ్లోబల్ మార్కెట్స్ ప్రశాంతంగా ఉంటాయి. కానీ యుద్ధం ఆగే పరిస్థితి లేకపోవడంతో రాబోయే రోజుల్లో విపరీత పరిణామాలు ప్రపంచ దేశాలు ఎదుర్కోక తప్పదనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్తో యుద్ధాన్ని ఆపటమే అనివార్యం. కానీ ఇరు దేశాల కఠినమైన కండిషన్స్ పెట్టడంతో యుద్ధం అనివార్యంగానే కనిపిస్తుంది. పశ్చిమాసియా యుద్ధం ఆగదా? ఓవైపు శాంత్ అంటూనే ఇంకొక వైపు వార్నింగ్లు, చర్చలు అంటూనే షరతులు. ఒకవేళ చర్చలు జరిగినా సక్సెస్ కావటం దాదాపు అసాధ్యమన్న విశ్లేషణలు. అసలు ఏం జరుగుతుంది పశ్చిమాసియాలో? అమెరికా మాటల్లో శాంతి వచనాలు వినిపిస్తున్నా చేతుల్లో మాత్రం యుద్ధ సన్నాహాలు ముమ్మరమవుతున్నాయి. ఇటు ఇరాన్ కూడా వార్ జోన్లో మరింత అగ్రెసివ్గా కనిపిస్తోంది. 1కి 2, 2కు 10 అన్నట్టుగా మిసైల్స్ను కురిపిస్తోంది. గల్ఫ్ కంట్రీస్ కూడా ఇప్పుడు అమీతుమీకి సిద్ధమైపోయాయి. అమెరికా ఇరాన్కు ఒక ఫైనల్ వార్నింగ్ ఇస్తుంది. శరణమా రణమా అంటూ హుకుం జారీ చేసింది. అయితే అమెరికా బెదిరింపులకు ఇరాన్ లొంగమని తేల్చి చెప్పేస్తుంది. ఇరాన్ ఐఆర్జీసీ కీలక కమాండర్ అలీరెజా టాంగ్ సిరీ హతమైపోయారు. అయితే చర్చలు లేవు, ప్రతీకారమే అంటూ ఇరాన్ హెచ్చరిస్తుందన్నమాట. ఇజ్రాయెల్పై క్షిపణి దాడులు పెంచేసింది ఇరాన్. ఇక గల్ఫ్ దేశాలు కూడా అలర్ట్ మోడ్లోకి వచ్చేసాయి. దీంతో ఎయిర్ డిఫెన్స్ను యాక్టివ్ చేసేసాయి బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా దేశాలన్నీ కూడా. అయితే హోర్ముజ్ జలసంధి విషయానికి వస్తే ఇంకా తెరుచుకోలేదు. అంటే ఇంకా యుద్ధం అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలుస్తుంది. మిడిల్ ఈస్ట్ వార్ ఏ రేంజ్లో ఉంది అంటే 1 కాదు 2 కాదు, సుమారు 10 దేశాలు వార్ జోన్లోకి వచ్చాయి. ఇరాన్ ఒకవైపు, గల్ఫ్ కంట్రీస్ అయిన అమెరికా, ఇజ్రాయెల్ ఇంకోవైపు ఉన్నాయి. అయినా ఇరాన్ వెనక్కి తగ్గట్లేదు. ఇజ్రాయెల్పై ఎలా విరుచుకుపడుతుందో అంటే రెసిడెన్షియల్ ఏరియాస్ను కూడా వదలటం లేదు.
దీనికి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఇరాన్ మిసైల్స్ వచ్చి కారు మీద పట్టడంతో అది ఎలా గాల్లోకి ఎగురుతుందో చూడండి. వాస్తవానికి ఆ టైంలో అక్కడ రోడ్డు మీద జనసంచారం లేకపోవటం, ఆ కారు పక్కన పార్క్ చేసి ఉండటం పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. అయితే ఒకవేళ ఇదే మిసైల్ జనసంచారం లేదా ఒక ఇంటి మీద కానీ లేదా ఒక బిల్డింగ్ మీద కానీ పడుంటే ఏమై ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మరోపక్క హోర్ముజ్ జలసంధి మూసుకుపోవడంతో ఇప్పటికే దిగుమతులు చేసుకునే దేశాల్లో ఆయిల్ సంక్షోభం ఏర్పడింది. ఇది మరింత కంటిన్యూ అయితే మాత్రం కొన్ని దేశాల్లో లాక్డౌన్ సిచ్యువేషన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఆయిల్ ధరలు ఎగబాగిపోయాయి. యుద్ధం ఆగితేనే గ్లోబల్ మార్కెట్స్ ప్రశాంతంగా ఉంటాయి. కానీ యుద్ధం ఆగే పరిస్థితి లేకపోవడంతో రాబోయే రోజుల్లో విపరీత పరిణామాలు ప్రపంచ దేశాలు ఎదుర్కోక తప్పదనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్తో యుద్ధాన్ని ఆపటమే అనివార్యం. కానీ ఇరు దేశాలు ఈ కఠినమైన కండిషన్స్ పెట్టడంతో యుద్ధం అనివార్యంగానే కనిపిస్తోంది.